హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సో, మహిళల ఖాతాలలోకి ప్రతి నెలలో కూడా రూ. 1,500 చొప్పున అంటే ఒక ఏడాదిలో రూ. 18,000 చొప్పున ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు దసరా కానుకనైతే ప్రకటించిందండి. సో, ఒక్కొక్కరి ఖాతాలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా రూ. 18,000 అయితే వేయబోతున్నారు. సో, దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హత ప్రమాణాలను మరియు కావలసినటువంటి డాక్యుమెంట్స్‌ని మనకైతే రివీల్ చేసింది. సో, ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎప్పటినుంచి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి? మరియు మనకు కావాల్సినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి? మనకు ఎట్లాంటి వారు ఈ పథకానికి సంబంధించి అర్హత సాధిస్తారు? పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది చూస్తున్నారు గానీ స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. సో, అట్లా కాకుండా పూర్తిగా వీడియో చూడండి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్‌లో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను కీ పాయింట్స్ చెప్తాను. సో, అవి మీరు మిస్ అయిపోయారంటే 100% మీరైతే చాలా అంటే చాలా ఇబ్బందయితే పడాల్సి ఉంటుంది. సో, ఎందుకు ఇబ్బంది పడాలంటే మీరు ఆ కీ పాయింట్స్ మిస్ అయిపోతే మీకు ఇనెలిజిబిలిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు డబ్బులైతే ఖాతాల్లోకి పడకుండా ఆగిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. సో, కాబట్టి మీరు దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి గనక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు గనక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆర్థికంగా వెనకబడినటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీ ఈ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి 18-59 సంవత్సరాలు వయసు కలిగినటువంటి మహిళలకు రానున్నటువంటి 4 సంవత్సరాల పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో రూ. 1,500 చొప్పున ఒక ఏడాదిలో దాదాపు రూ. 18,000 నేరుగా వారి ఖాతాలలోకి వేసేందుకు ఆడబిడ్డ నిధి పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టబోతుంది. అందులో భాగంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యమైన నియమాలలో శాశ్వత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసికి సంబంధించినటువంటి ఆదాయం మరియు అలాగే అర్హత ప్రామాణికాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క అర్హత ప్రమాణాలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చండి. సో, మనకు అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తొలి పాయింట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. మహిళ అనేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసం అనేది కలిగి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో, ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుడు వచ్చేసి స్త్రీ అయి ఉండాలి. ఇక మూడో పాయింట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయినటువంటి ఆమె ఖచ్చితంగా ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలి. ఇక వయసు గనక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఇక వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 కులాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా మైనారిటీ మహిళలను కూడా దీంట్లోకి తీసుకోవడం జరిగింది. సో, మైనారిటీ వర్గాలకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క కులాలకు సంబంధించిన వారు మాత్రమే ఈ పథకానికైతే అర్హులుంటారు. ఇక కుటుంబ ఆదాయం విషయంలో మనకు ఒక షరతు అయితే పెట్టారండి. కుటుంబ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో అయితే 1.2 లక్షల కంటే తక్కువైతే ఉండాలి సంవత్సరిక ఆదాయం అనేది. ఇక పట్టణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే 1.44 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. సో, ఖచ్చితంగా సంవత్సరానికి వచ్చేసి 1,20,000 కంటే తక్కువ గ్రామీణ ప్రాంతాల్లో, 1,44,000 కంటే తక్కువ పట్టణ ప్రాంతాలలో కలిగి ఉన్నవారు మాత్రమే ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఇక భూమికి సంబంధించినటువంటి రూల్ విషయానికి వస్తే కుటుంబానికి 3 ఎకరాల కంటే భూమి ఈ తక్కువ అంటే తడి భూమి గనుక ఉన్నట్లయితే వాళ్ళకి అంటే మనం మాగాణి అంటాం కదా! సో, మాగాణి వచ్చేసి ఖచ్చితంగా 3 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. సో, అలాగే పొడి భూమి అంటే మెట్టొచ్చేసి మనకు 10 ఎకరాల కంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి పొడి భూమి అయితే మాత్రం 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. సో, టోటల్‌గా 2 కలిపితే 10 ఎకరాల కంటే మించకుండా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పథకానికైతే అర్హత సాధిస్తారు.
ఇక ఆస్తుల విషయానికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే కుటుంబానికి సొంతంగా 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆటోలు మరియు ట్రాక్టర్లకు మినహాయింపు ఉంటుంది. 4 చక్రాల వాహనం అనేది ఖచ్చితంగా టాక్సీ గాని, మ్యాక్సీ క్యాబ్ గాని అయితే ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అంటే యెల్లో కలర్ బోర్డ్ కలిగి మీరు రెంటల్ పర్పస్ మీద తిప్పుకుంటూ ఉన్నటువంటి వారైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు గానీ, అలా కాకుండా మీరు ఈ యొక్క వైట్ కలర్ బోర్డ్ కలిగినటువంటి వాహనాలు గనక మీరు కార్లు, 4 చక్రాల వాహనాలు గనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్ నుంచి మీకు అర్హత అయితే ఉండదనమాట. ఇక 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇంటి నిర్మాణంకు సంబంధించి మున్సిపల్ ప్రాంతంలో కుటుంబ, నివాస లేదా వాణిజ్య ఆస్తి అనేది ఉండకూడదు. సో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణం కట్టినటువంటి ఇల్లు గాని, లేదంటే వ్యాపారానికి సంబంధించినటువంటి రూమ్స్ గాని ఇట్లాంటివి ఏవైనా ఉంటే అవైతే ఉండకూడదనమాట. అలాగే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రయోజనాలు గనక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులెవరు కూడా ప్రభుత్వ పెన్షనర్ లేదా సర్వీస్‌లో ఉన్న ఉద్యోగి అయ్యుండకూడదు. సో, ప్రెజెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్‌గా ఉండి వాళ్ళు ఈ యొక్క రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పెన్షన్ అమౌంట్ అయితే అకౌంట్‌లో పడుతుంటుంది గదా! సో, అటువంటి వారైతే ఈ స్కీమ్ అయితే వర్తించదనమాట. ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా ఈ యొక్క పథకానికి వర్తించరు. ఇక విద్యుత్ వినియోగం విషయానికి వస్తే కుటుంబ నివాసానికి నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే మించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకు గడిచినటువంటి 12 నెలల కాలం నుంచి తీసుకోవడం జరుగుతుంది. 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాకూడదు. ఇక ఇక్కడ ఉన్నటువంటి మనకు చెప్పినటువంటి పైన చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా మీ రేషన్ కార్డులో ఒక్కరు చేసినా సరే మీకైతే ఇనెలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒక యూనిట్లో అంటే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిపి ఒక యూనిట్గా పరిగణించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అలాగే మనకు రానున్నటువంటి మనకు ఈ యొక్క దసరా కానుకగా మహిళల ఖాతాలోకి అక్టోబర్ నెల మొదటి వారంలో ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి అనంతరం మనకు డబ్బులనైతే విడుదల చేస్తారండి. సో మనకు తొలి వారం నుంచి డైరెక్ట్‌గా మనకు సెకండ్ వీక్ రెండో వారం వరకు అందరి ఖాతాలలోకి ఆడబిడ్డ నిధి పథకం కింద డబ్బులైతే రాబోతున్నాయి. అయితే ఈ పథకంకి సంబంధించి మనకు డీబీటీ పద్ధతిలో నగదు అనేది మనకు జమ చేస్తారు కాబట్టి ఈ నగదు అనేది మనకు డీబీటీ పద్ధతిలో ట్రాన్స్‌ఫర్ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్. సో డీబీటీ పద్ధతిలో ట్రాన్స్‌ఫర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి మనం కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి ఏంటో మనం క్లారిటీగా చూసుకుంటే మనకు ఆధార్ కార్డ్‌తో ఫోన్ నంబర్ లింక్ ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కూడా అయితే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా కలిగి ఉంటేనే డీబీటీ అనేది మీకు సక్సెస్‌ఫుల్‌గా మీ ఖాతాలోకి డబ్బులనేది రావడానికి ఉపయోగపడుతుంది. సో చాలామందికి ఈ యొక్క ఎన్‌పిసిఐ మ్యాపింగ్ విషయంలో కన్‌ఫ్యూజన్ అయితే ఉండొచ్చు కాబట్టి నేను మీకు సింపుల్ సొల్యూషన్ ఇస్తాను. మీకు గనక ఈ యొక్క ఎన్‌పిసిఐ మ్యాపింగ్‌కి సంబంధించి ఏదైనా మీకు సందేహాలు గనుక ఉన్నట్లయితే సింపుల్ అండి. మీరు పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ఒక అకౌంట్ అయితే చేయించుకోండి. రూ. 250తోనే మీకు విత్ ఎన్‌పిసిఐ లింక్ కలిగినటువంటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే వస్తుంది. అక్కడికి మనకు ఎన్‌పిసిఐ గొడవ అయితే వదిలిపోతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి అవసరమైనటువంటి పత్రాలు, డాక్యుమెంట్స్ గనక మనం చూసుకున్నట్లయితే మనకు చిరునామా రుజువు. చిరునామా రుజువు అంటే మన అడ్రెస్ ప్రూఫ్ అన్నమాట. సో అడ్రెస్ ప్రూఫ్ కోసం మనకు ఆధార్ కార్డ్‌నే వాడతాము. సో ఆధార్ కార్డ్ అయితే మీరు ఇవ్వచ్చు. ప్రాబ్లం లేదు. తర్వాత కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాలి. నివాస ధృవీకరణ పత్రం. సో నివాస ధృవీకరణ పత్రం అంటే సో మీకు సంబంధించినటువంటి మీరు పవర్ బిల్ కావచ్చు, లేదంటే మీకు నివాస ధృవీకరణ పత్రం కింద వచ్చేసి మీకు ఇంటికి సంబంధించి ఏదైనా సరే ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ ఆధార్ కార్డ్ ఆల్మోస్ట్ సరిపోతుంది. సో మీకైతే ఇంకా ప్రాబ్లం అయితే లేదనమాట. సో వయస్సు రుజువు దీనికి కూడా మనకు ఆధార్ కార్డే సరిపోతుంది. బ్యాంక్ ఖాతా మనకు పాస్‌బుక్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. మనకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, మొబైల్ నంబర్‌కి ఆధార్ కార్డ్ లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ అనేది మనకు రన్నింగ్‌లో అయితే ఉండాలి. సో ఈ యొక్క ప్రూఫ్స్ అనేది మనం కలిగి ఉంటే సరిపోతుంది. ఈ స్కీమ్‌కి సంబంధించి మనకు మరో 2 రోజుల్లో దసరా కానుకగా మనకు అక్టోబర్ 3 తారీఖున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశం అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే పెడతారండి. సో మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో మనకి ఈ పథకానికి సంబంధించి ఈ యొక్క అర్హత ప్రామాణికాలను అనుకూలంగా ఎవరైతే ఉండి వాళ్ళు పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు చేసుకుంటారో సో అప్పుడు మనకు ఆయన డిసైడ్ చేస్తారు మీరు అప్లికేషన్ పెట్టుకోండి అని. అనంతరం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి నేరుగా రూ. 18,000 చొప్పున అయితే డబ్బులు వేస్తారండి. సో చాలామంది ఏమనుకున్నారంటే రూ. 1,500 లెక్కన ప్రతి నెల వేస్తారా బ్రదర్? లేక మనకు డైరెక్ట్‌గా
ఈ యొక్క 18,000 రూపాయలు అనేది ఒకేసారి వేస్తారా అని చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఒకసారి 18,000 రూపాయలు చొప్పున వేస్తే మధ్యలో ఎవరైనా అనర్హులు ఉన్నా సరే వాళ్ళని గుర్తించి ఈసారికి వాళ్ళకి ఇవ్వకుండా అయితే మనం చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రతి నెల గాని ఇచ్చుకుంటూ వెళ్తే అనర్హులకు కూడా మనం లబ్ధిదారులకు అయినట్టుగా బెనిఫిట్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒకేసారి వేయడానికైతే ప్రయత్నిస్తుంది. ఏది ఏమైనా సరే మనకు మరో 2, 3 రోజుల్లో అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి మనకు అర్హుల లిస్టులు కూడా అయితే విడుదలైతే చేయబోతున్నారు. అప్లికేషన్ కూడా మనకు ఆన్‌లైన్‌లో పెట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆన్‌లైన్‌లో కూడా సైట్ అయితే రిలీజ్ చేయబోతుంది. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియోస్ చేసి తెలియజేస్తాను మీకు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అర్హత ప్రమాణాల ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే ఈ 18,000 రూపాయలైతే డబ్బులొస్తాయి. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని గనక తెలుసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి షేర్ అయితే చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.